కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందమూరి తారక రామారావు 101వ జయంతిని ఘనంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు జరుపుకున్నారు. ముందుగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, సాంబశివారెడ్డి, పట్టాభి నాయుడు, ఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి, మోపూరి రమణయ్య యాదవ్, జయరాం నాయుడు, రమణారెడ్డి, సుధాకర్, బోలా శ్రీనివాసులు, రఘురాముడు, సర్పంచ్ నారాయణ, కార్యకర్తలు, నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బ్రహ్మంగారిమఠం మండలంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తిప్పన నారాయణను సాలువ పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. నట సార్వభౌమ అన్నగారు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు బ్రహ్మంగారిమఠం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శ్రీ చెన్నుపల్లి సుబ్బారెడ్డి గారు, ఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి గారు, సాంబశివారెడ్డి గారు, జయరాం నాయుడు గారు, ఇంకా కొంతమంది మండల నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈరోజు అన్నగారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి పాల్గొన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, పుర ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే మాదిరిగా శ్రీ అన్నగారి ఆశీస్సులతో శ్రీ చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. అదే మాదిరిగా శ్రీ గౌరవనీయులు పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. దీనికి అందరికీ మన అన్నగారి ఆశీస్సులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, అదే మాదిరిగా పుట్టా సుధాకర్ యాదవ్ గారి మీద, మనందరి మీద ఉండాలని వేడుకుంటూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా, ఈ వేడుకలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ, నాయకులందరికీ, పుర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఎందుకనగా ఈరోజు మన నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం స్థాపించిన నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు అందరం కలిసి కట్టుకొని ఇక్కడ ఆ ఒక మహాత్ముని స్మరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకు అనగా మన తెలుగు జాతికే వన్నె తెచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి మహానుభావుడు మనం ఎందుకు అనాలంటే, మరి బ్రహ్మంగారు ఎలా ఉంటారో మనకు తెలియదు, శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడో తెలియదు, మరి శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. మరి వాళ్ళందరినీ ఆయన రూపంలో చూపించిన మహానుభావుడని, అందుకు నందమూరి తారక రామారావు గారిని మనం ఈ రోజు కొనియాడాల. ఎందుకంటే భగీరథుడు ఆ రోజు గంగను పైనుంచి తెప్పించాడు అని మనం చెప్పడమే కానీ చూసింది లేదు. ఈ రోజు ఆ మహానుభావుడు శ్రీశైలం నుంచి మనకు తెలుగంగ కాలువ మన కందిమల్లాయపల్లికి తెప్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. తెలుగు జాతికే వన్నె తెచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఎందుకంటే మానవులు ఎంతమంది పుడుతుంటారు, పోతా ఉంటారు, అలాంటి మానవుడు ఒక్కడే ఉన్నాడు అని కూడా మనం అనుకోవాలా. ఎందుకంటే పేదవారికి అందరికీ కూడా రాజకీయం అంటే తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. 2 రూపాయలు కిలో బియ్యం పెట్టి జాతిని ఈ విధంగా నడపాలా, మరి ఈ విధంగా మానవులు నడుచుకోవాలా అని జనతా వస్త్రాలు పెట్టి మరి ఎన్నెన్నో మహానుభావుడు ఈ స్కీములన్నీ తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి అలాంటి ఆయన స్థాపించిందే తెలుగుదేశం పార్టీ. మరి ప్రతి ఒక్కరం కూడా తెలుగు వారి అన్నవారందరం కూడా, తెలుగు జాతి వారం కూడా అందరం కూడా మనము తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది. మరి ఆయన మన దగ్గర లేడు, ఆయన పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మన పక్కన ఉంది. అదే మరి వాళ్ళ అల్లుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ పార్టీని ముందుకు తీసుకుపోవాలని ఎన్నో మరి ఆశీస్సులు పెట్టుకొని, ఆయన నడుం కట్టుకొని, ఎన్నో అవమానాలకు భరించి, ఎన్నో జైలు కూడా మరి చేసి ఆయన ఈ రోజు వచ్చి పార్టీలో నడుపుతున్నాడు. మరి ప్రతి ఒక్కరం కూడా ఆలోచించి మానవులుగా మనం కూడా ఆయన పెట్టిన పార్టీని గెలిపించుకొని చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. అంటే మీకు తెలియదని కాదు, మనకు ఉండాలా. ఎందుకంటే మానవ జన్మం ఎత్తినాం కాబట్టి ప్రతి మానవుడు కూడా తెలుగు జాతి అని ఒక గౌరవానికే మనకు తెలుగుదేశం పార్టీ పెట్టాడు ఆయన. మరి ఆయన ఇక్కడ లేడు, ఆయన స్మరించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ఆ పార్టీని గెలిపించుకొని, మండల నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, ప్రతి ఒక్కరం కూడా మళ్ళీ 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 మనం తెలుగుదేశం పార్టీకే సహకరించాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.